పతంజలి యోగ చిత్రాలు తీస్తే యోగ చిత్తవృత్తి నిరోధ అంటాడు. భగవద్గీతలో చూస్తే యోగ కర్మసు కౌశలం అంటాడు. అదే జ్యోతిష పండితుడి దగ్గరికి వెళ్తే ఏం లేదండి, ఆ 2 గ్రహాలు కలవటమో విడిపోవటమో, అది ఆ డబ్బాలో ఇది ఈ డబ్బాలో ఉండటమో ఏదో చెబుతాడు. మరి ఉన్న ఒకే పదానికి ఇన్ని అర్థాలు ఎలా వచ్చాయి అంటే సందర్భాన్ని బట్టి, చదివే గ్రంథాన్ని బట్టి తెలుసుకోవాలి. ఇది ఒకటి. ఇది అయిన తర్వాత ఒక్కొక్క గ్రంథము ఒక సిద్ధాంతాన్ని చేసి ఉంటుంది. ఏదో ఒక విషయం మంచో చెడు అది చేసి సిద్ధాంతాన్ని చేసింది. అది దాని సారము. ఆ సారానికి ఒక పేరు ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మూల ప్రకృతి అన్నాం అనుకోండి. మూల ప్రకృతి అంటే సమష్టి ఫలానా, చైతన్యం అంటే ఒక ఫలానా అర్థము, ఇట్లా ఏమి ఉంటాయిగా. ఇవి మనకి ఈ శ్లోకాల్లో, ఎందుకంటే ఈ శ్లోక రచన చేసినటువంటి ఋషు కవ్యో ఇంత గ్రంథ పరిశీలన చేసిన తర్వాత చేస్తాడు కాబట్టి ఆ పదం అక్కడ వేయటం ద్వారా ఆ రెఫరెన్స్ అంతా ఇక్కడ ఇంపోర్ట్ చేస్తున్నాడు. ఇది తెలిసిన వాడు గనక తెలుగులో రాస్తే, ఇంగ్లీష్లో రాస్తే, కన్నడంలో రాస్తే హాయిగా చదువుకోండి. ఇది తెలియకుండా అసహ్యంగా చెప్పాలంటే ముక్కస్య ముక్కార్ధ అంటారే సంస్కృతం రాని వాళ్ళు, అలా రాస్తే నష్టమే.